राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैठारे। सब सुख लहे तुम्हारी शरण, तुम रक्षक काहू को डरना। आपन तेजी सम्हारो आपै, तीनों लोक हाँकते कांपे। भूत पिशाच निकट नहीं आवै, महावीर जप नाम सुनावै। नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट ते हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावै, तासु अमित जीवन फल पावै। चारों युग परताप तुम्हारा, है परसिद्धि जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान। अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दास। तुम्हारे भजन राम को पावै, जन्म जन्म के दुख बिसरावै। अंत काल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई। संकट हटई मिटई सब पीरा, जो सुमिरई हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की ना। ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏమైనా కలుగుతున్నా, లేకపోతే శ్వాస సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా కలుగుతున్నా, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కనుక నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే అటువంటి దోషాల నుంచి మనం బయటపడడానికి కానీ ఆస్కారాలు ఏర్పడతాయి. అయితే ఈ రామరక్షా స్తోత్రాన్ని సాయంకాలం ప్రదోష సమయంలో పారాయణ చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మనకి అవకాశం ఉంది, మనకి ఇంటి దగ్గరలోనే రామాలయం ఏదన్నా ఉంది అనుకున్నప్పుడు రోజు కూడా రామాలయానికి ప్రదోషకాలంలో వెళ్ళి అక్కడ రామచంద్రమూర్తి ఎదురుకుండా కూర్చొని ఈ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా శ్వాస సంబంధమైన అనారోగ్యాల నుంచి బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఏదైనా కారణం చేత రామాలయం అందుబాటులో లేకపోతే కనుక ఏదైనా ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారు ఎదురుకుండా కూర్చొని ఈ యొక్క శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేస్తున్నా కూడా అంతటి ఫలితాన్ని పొందడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి మహత్వపూర్ణమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభిరక్షితం, యః కంఠే ధారయేత్ తస్య కరస్థాః సర్వసిద్ధయః వజ్రపంజరనామేదం. यो रामकवचं स्मरेत् अव्याहताज्ञः सर्वत्र लभते जयमङ्गलम्. आदिष्टवान् यथा स्वप्ने राम रक्षामि मां हरः, तथा लिखितवान् प्रातः प्रबुद्धो बुधकौशिकः. रामः कल्पवृक्षाणां विरामः सकलापदाम्, अभिरामः त्रिलोकानां रामः श्रीमान् सनः प्रभुः. तरुणौ रूपसम्पन्नौ सुकुमारौ महाबलौ पुण्डरीकविशालाक्षौ क्षीरकृष्णाजिनाम्बरौ
फलमूलाशिनौ दान्तौ तापसौ ब्रह्मचारिणौ पुत्रौ दशरथश्चैतौ भ्रातरौ रामलक्ष्मणौ शरण्यौ सर्वसत्त्वानां श्रेष्ठौ सर्वधनुष्मतां रक्षकुलनिहन्तारौ त्रायेतां नो रघुत्तमौ आत्तसज्जधनुषा विशुस्पृशा वक्षयाशुगनिषङ्गसङ्गिनौ रक्षणाय मम रामलक्ष्मणावग्रतः पथि सदैव गच्छताम्। రామరక్షా స్తోత్రం చాలా విశేషమైనటువంటి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే గనక ప్రధానంగా వాహన ప్రమాదాలు ఏవి వాటిల్లకుండా ఉండడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. ఏదన్నా సరే మనం ప్రయాణం అవుతున్నాం, ఒక ఊరికి వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఈ స్తోత్రాన్ని పారాయణ చేసి బయలుదేరినట్లయితే తిరిగి మళ్ళీ మనం ఇంటికి క్షేమంగా రావడానికి, వెళ్ళినటువంటి కార్యం జయప్రదంగా సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి. అంతటి మహత్వపూర్ణమైనటువంటి స్తోత్రం రామరక్షా స్తోత్రం. ఎప్పుడైనా సరే ఉద్యోగంలో ఒడిదుడుకులు వస్తున్నాయి, సహోద్యోగులతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, లేదా ఉద్యోగం ఎప్పుడు కూడా స్పర్ధలుగానే సాగుతోంది అనుకున్నప్పుడు ఈ ఉద్యోగంలో వచ్చేటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనుకున్నట్లయితే నేరేడు పళ్ళు రాముల వారికి నైవేద్యంగా అట్టిపెట్టి ఈ రామరక్షా స్తోత్రాన్ని రోజు పారాయణ చేస్తూ ఆ ప్రసాదంగా ఉంచినటువంటి నేరేడు పళ్ళను రెండింటినైనా సరే మనం ఆరగిస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఉద్యోగాల్లో వచ్చేటువంటి దోషాల్లోంచి మనం బయటపడవచ్చు. కనుక ఉద్యోగస్తులందరికీ కూడా ఈ శ్రీరామరక్షా స్తోత్రం చాలా భవ్యంగా ఉపయోగపడుతుంది. అయితే జాగ్రత్తగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందల్లా శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేసే ముందు నేరేడు పళ్ళను నైవేద్యంగా అర్పణ చేయాలి, వాటిని ప్రసాదంగా గ్రహించాలి. అంతటి భవ్యమైనటువంటి ఆ శ్రీరామరక్షా స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. సన్నద్ధ కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా గచ్చన్మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః రామో దాశరథిశూరో లక్ష్మణానుచరో బలి కాకుత్స్థః పురుషः పూర్ణः కౌసల్యేయో రఘుత్తమः వేదాంతవేద్యో యజ్ఞేశः పురాణపురుషోత్తమः जानकी वल्लभः श्रीमानप्रमेय पराक्रमः इत्येतानि जपन्नित्यं मद्भक्तः श्रद्धयान्वितः अश्वमेधादिकं पुण्यं सम्प्राप्नोति न संशयः रामं दूर्वादळश्यामं पद्माक्षं पीतवासनं स्तुवन्ति नामभिर्दिव्यैः न ते संसारिणो नराः रामं लक्ष्मणपूर्वजं रघुवरं सीतापतिं सुन्दरं काकुत्स्थं करुणार्णवं गुणनिधिं विप्रप्रियं धार्मिकम्. మనం ప్రతిరోజు కూడా ఆదిత్యాది నవగ్రహాలలో ఏ గ్రహ దోషం ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోవడానికి గాను ఉపకరించేటువంటి మంత్రాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున శుక్రగ్రహం యొక్క బలాన్ని మనకు చేకూర్చేటువంటి మంత్రాన్ని గురించి తెలుసుకుందాం. శుక్రుడు అత్యంత ప్రధానమైనటువంటి గ్రహం. 9 గ్రహాల్లో కూడా అత్యంత అందంగా ప్రకాశించేటువంటి గ్రహం కూడా శుక్రుడే. అందుకనే మనం ఎంత అందంగా ఉంటామనేది శుక్రుడి యొక్క అనుగ్రహం మీదే ఆధారపడి ఉంటుంది. చక్కగా అందంగా ఉండాలన్నా, కలగలిగినటువంటి ముఖవర్చస్సు కావాలన్నా, జుట్టు చక్కగా 10 కాలాల పాటు వర్ధిల్లాలన్నా, నేత్రకాంతి చక్కగా ఉండాలన్నా, కంటి చూపు పదిలంగా పరిరక్షించుకోవాలన్నా, శుక్రకణాలకు సంబంధించినటువంటి దోషాలు ఏవి రాకుండా ఉండాలన్నా, పునరుత్పత్తికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవి కలగకుండా ఉండాలన్నా, స్త్రీ పురుషుల మధ్యలో ఉండేటువంటి ఆకర్షణ శక్తి బలంగా ఉండాలన్నా, భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి మైత్రి వర్ధిల్లాలన్నా, సమస్తమైనటువంటి భోగభాగ్యములతోటి ఇంత అంతా అని చెప్పుకోవడానికి వీలు లేకుండా అంతులేనటువంటి ఐశ్వర్యంతో త్వరతూగడానికి, అఖండమైనటువంటి వస్త్రాలను కలిగి ఉండి రోజుకి 10 రకాలైనటువంటి జతలను కూడా మనం మార్చుకున్నా కూడా తరగనంత బట్టల సంపదను కలిగి ఉండటానికి